పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ తన పేరును ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్న ఆయన 3 నెలల కాంగ్రెస్ పాలనలో జనాలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీకి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారంటున్న కొప్పుల ఈశ్వర్తో మా ప్రతినిధి ఉమేష్ ఫేస్ టు ఫేస్. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సీనియర్ రాజకీయవేత్త మాజీ మంత్రి కొప్పులీశ్వర్ అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేయడంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మంచిర్యాల నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన కొప్పులీశ్వర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొప్పులీశ్వర్ గారు చెప్పండి, మీరు సింగరేణి కార్మికునిగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న మీకు ఇవాళ కేసీఆర్ గారు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా నేను ఒక గొప్ప వరంగా నేను భావిస్తా. కేసీఆర్ గారు నాకు మరొకసారి ఈ ప్రాంత ప్రజలకు, కార్మిక సోదరులకు సేవ చేసేటువంటి ఒక అవకాశాన్ని కల్పించారు. తప్పకుండా ఇది మరి నాకు చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపుగా అన్ని మండలాలు, దాదాపు 2 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి నాయకులతో మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు దివాకర్ రావు గారి నేతృత్వంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మంచి అవకాశం ఈ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి నా అభ్యర్థిత్వం ఖరారు చేయడం పట్ల కూడా ఈ ప్రాంతంలో నాకున్నటువంటి పరిచయాలు కావచ్చు, అదేవిధంగా అనుభవం కావచ్చు, తర్వాత నేను ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిగా అనేక సార్లు ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. కోల్ బెల్ట్లో దాదాపుగా నేను అందరినీ గుర్తుపట్టలేకపోయినా నన్ను అందరూ గుర్తుపట్టడమే కావచ్చు, తర్వాత నాకున్న వ్యక్తిత్వం కావచ్చు, నా పని విధానం కావచ్చు అందరికీ తెలుసు కాబట్టే మరి నన్ను ఖరారు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మంచి అనుకూలమైన వాతావరణం కూడా కనబడుతూ ఉంది. సింగరేణి కార్మికుల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు. ఈ 90 రోజులలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆ విరక్తి కనబడుతూ ఉంది, ఆ వ్యతిరేకత కనబడుతూ ఉంది. తప్పకుండా ఈ ఎన్నికలలో అది మాకు మంచి ఫలితాన్ని ఇస్తుందని భావిస్తున్నాం. ప్రధానంగా చెప్పండి, ఇవాళ సింగరేణి కోల్బెల్ట్ ప్రాంతంలో మీరు అందరికీ కూడా సుపరిచితులు. అట్లా ఎట్లా మీరు మీ కార్యకర్తల నుంచి కానీ, ప్రజల నుంచి కానీ ఏ విధమైన స్పందన వ్యక్తమవుతుంది? మంచి స్పందన వ్యక్తమవుతున్నది. ఎందుకంటే అధికారాన్ని కోల్పోయినాం. నిజంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే, వారి ప్రభుత్వంలోనే సింగరేణి కార్మికులకు కూడా అనేక సమస్యలకు పరిష్కారం దొరికింది. అదేవిధంగా ఎప్పుడో కోల్పోయినటువంటి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ని తీసుకురావడం, 15,000 మందికి మరి మళ్ళీ జీవితాన్ని ఇవ్వడం, అదేవిధంగా చాలామంది సింగరేణి కార్మికులు సింగరేణి ప్రాంతంలో ఇళ్ళు నిర్మాణం చేసుకున్నటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు రెగ్యులరైజ్ చేయడం, ఇటువంటి వాళ్ళ సౌకర్యాలు కూడా ఎన్నో పెంచడం, తర్వాత వాళ్ళ లాభాల ఎక్కువ 30% ఇవ్వడం, ఇవన్నీ కూడా వాళ్ళు మర్చిపోలేరు. తిరిగి మళ్ళీ కేసీఆర్ నాయకత్వం ఉంటేనే బాగుంటుంది, మాకు న్యాయం జరుగుతుందనే భావంతో సింగరేణి కార్మికులందరూ కూడా ఆలోచిస్తున్నారనే మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఈ 3 నెలల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వాన్ని చూడొచ్చు మనం, అయితే రైతులు సాగునీరు లేక అటు ఏదైతే కరెంట్ కోతలతోటి కూడా రోడ్డెక్కుతున్నారు. మరోవైపు మహాలక్ష్మి సంబంధించిన 6 గ్యారెంటీల ఏదైతే దరఖాస్తుదారుల్లో కూడా కొంత గందరగోళం కూడా నెలకొన్నది. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? అంటే వీళ్ళు హామీలు ఇచ్చారు కానీ వాటిని అమలు చేస్తామనేటువంటి భావంతో ఇచ్చిన హామీలు కాదనేది మనకు ఖచ్చితంగా తెలుస్తున్నది. అది ఏ ఒక్క హామీ అయినా కావచ్చు, 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి హామీలు. తర్వాత రాష్ట్రం యొక్క ప్రభుత్వ ఖజానా ఏంది, లాభ ఆదాయాలు ఏమిటి ఉన్నాయి, వాటిని అన్నీ బేరీజ్ వేసుకోకుండా గాలికి మాట్లాడినటువంటి వాగ్దానాలు ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ అమలు జరగాయని ప్రజలకు కూడా ఇలా అర్థమవుతుంది. యోధికు సాగునీళ్ళు లేవు, పంటలు ఎండిపోయే పరిస్థితి ఉన్నది, కరెంటు కూడా కోతలు మొదలైనవి. తర్వాత మరి ఈ పంటలను కాపాడే ప్రయత్నం కూడా మరి ప్రభుత్వం చేస్తున్నట్టు కనబడతలేదు. ఎందుకంటే ఇప్పటికే బావులలో నీళ్లు లేవు, పూడికలు తీసుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద దుష్ప్రచారం చేసి పోయే నీళ్ళని ఆపి పంపింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తలేరు. అది చేస్తే కూడా పంటలు కాపాడుకునే అవకాశం ఉంది. కానీ అది చేయకుండా కేవలం ఒక ఎజెండా కేసీఆర్ గారిని బదనాం చేయడం, కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయిందని ప్రచారం చేయడం తప్ప ఇంకో పనిలో వాళ్ళు లేరు. ప్రభుత్వం అంటే నిజంగా ప్రజలకు తక్షణం ఏమేమైతే అవసరాలున్నాయో వాటి తీర్చాల్సినటువంటి ఆ పని వదిలిపెట్టి నాయకులను టార్గెట్ చేయడము, లేదంటే ఈ గత ప్రభుత్వాన్ని బదనాం చేయడము,
ఈ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. డెఫినెట్గా రేపు రానున్నటువంటి ఎన్నికల్లో దీని యొక్క ప్రభావం మాకు గొప్పగా ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు చెప్పండి, పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అదే, ఎవరు ఒకసారి అధికారం కోల్పోయినంత మాత్రాన ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. పార్టీ చాలా బలమైనటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, అదేవిధంగా ఒక చరిత్ర కలిగినటువంటి ఉద్యమం చేసినటువంటి పార్టీ, 10 సంవత్సరాలలో ఇంత గొప్ప అభివృద్ధిని చేసి చూపించినటువంటి పార్టీ. అప్పుడప్పుడు రాజకీయాలలో ఒడిదొడుకులు వస్తుంటాయి, తర్వాత రిజల్ట్స్ అప్పుడప్పుడు తారుమారు అవుతాయి. అంత మాత్రాన పార్టీ వ్యవహారమే పోదు, తిరిగి మళ్ళీ పూర్వవైభవం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు లెక్కకు లేనని తప్పులు చేస్తారు. కొద్ది సమయంలోనే తిరిగి మనకు ఆ యొక్క బలం వస్తుంది. కాబట్టి కార్యకర్తలకు, నాయకులకు నేను చెప్పేది ఏంటంటే, రేపు ఈ ఎన్నికల్లో కూడా మనం పార్లమెంట్లో గెలిచినట్టయితే ఈ ప్రాంతంలో కూడా మనకు ఒక బలమైనటువంటి నాయకత్వం ఉంటుంది, ప్రశ్నించే తత్వం ఉంటుంది, మీకు అన్ని రకాల అండదండగా ఉంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి నాయకుల, కార్యకర్తలకు మనం ఇచ్చేటువంటి సందేశం. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం రాబోతున్నదని, ఇది సింగరేణి ప్రాంతంలో సుపరిచితున్నైన తనకు ఇవాళ ఏదైతే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఖరారు చేయడం తన ఒక వరంగా భావిస్తున్నానని, తాను వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నానని కొప్పులీశ్వర్ అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో ఉమేష్, టీ న్యూస్, మంచిర్యాల.